పెట్టుకుందామని ఫోన్ చూస్తున్నాను. మాధవి ఎందుకు కనిపించింది? తన నీడ చూశాను, నీళ్లు తాగింది, మట్టిలో అడుగుజాడలు కూడా చూశాను. ఇదేందిది? ప్రేమలో ఉన్నానా లేక ప్రేమలో ఉన్నట్టున్నాను. అందుకే ఇదంతా. అనవసరంగా తన్ని తిట్టాను. రేపు రాత్రి మాధవిని గేటు బయట నిల్చోబెట్టి ఆ దెయ్యాన్ని చూపిస్తే తనే ఇంక అడగటం మానేస్తుంది. చివరికి 7వ రోజు, నా ఆఖరి రోజు. కానీ ఆ రోజు మాధవి రాలేదు. నిన్నటి నా నోటిదొల దెబ్బ ఉండొచ్చు. అలా పొద్దున్నుంచి సాయంత్రం దాకా తన కోసం ఎదురు చూశాను. రాలేదు. చీకటి పడ్డాకైనా తను వస్తుందేమో అన్న ఆశతో ఆ గేటు దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అలా బాగా చీకటి పడ్డాక ఇక వెళ్ళి పడుకుందాం అనుకునేసరికి మాధవి వచ్చింది. క్షమించు మాధవి, నిన్న గట్టిగా మాట్లాడే కదా. అయినా రోజు నువ్వు అడుగుతూ ఉంటావుగా, రాత్రి సైట్లోకి తీసుకెళ్ళు అని. ఈరోజు ఇక్కడే ఉండి చూడు, నీకే అర్థం అవుద్ది ఎందుకు వద్దని చెప్తున్నాను. కానీ గుర్తుపెట్టుకో, గేట్ లోపలికి మాత్రం వెళ్ళకూడదు, ఇక్కడే ఉండు అని చెప్పాను. సరిగ్గా అలా మాట్లాడుకుంటున్నామో లేదో తను వచ్చేసింది. ఏది ఆ కిందకు దూకే ఆమె గురించా నువ్వు చెప్పేది? ఒక్కసారి నాతో లోపలికి రా చందు. ఆ టవర్ మీద ఏం లేదు, అదంతా మనకు కనిపించే భ్రమ. ఒక్కసారి చూసొచ్చేద్దాం. నీకు పైకొస్తే ఒక గిఫ్ట్ ఇస్తాను అనింది. అయినా నేను ఒప్పుకోలేదు. ప్లీజ్ చంద్ర, ఒక్కసారి నా కోసం. తను ఎందుకు ఇలా అడుగుతుంది? అది తనకి కనిపించట్లేదా? కానీ మాధవి నా మాట వినకుండా గేట్ లోపలికి వెళ్ళింది.